హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో జేడబ్ల్యూ ప్రిపరేషన్ టిప్స్లో భాగంగా ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. జేడబ్ల్యూ మెయిన్లో మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్ల చొప్పున మొత్తం 90 క్వశ్చన్లకు గాను 180 నిమిషాలు అంటే 3 గంటల కాల వ్యవధి మీకు దొరుకుతుంది. దానిలో మీరు అటెంప్ట్ చేయాల్సిన ప్రశ్నల సంఖ్య కేవలం 75 మాత్రమే, అంటే సబ్జెక్ట్కి 25 మాత్రమే. అంటే మీకు ఆన్ అండ్ యావరేజ్గా 2.5 నిమిషాల కాల వ్యవధి అనేది ఇవ్వబడుతుంది. కానీ సపోజ్ మీరు ఇనీషియల్గా ఒక 60 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేస్తానని సంకల్పం పెట్టుకుంటే ఒక్కో క్వశ్చన్కి మీకు 3 నిమిషాల టైం దొరుకుతాం. సో ఈ 3 నిమిషాల టైంలో మీరు ముందుగా క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని డైరెక్ట్గా ఏదో ఎంపీసీ ఆర్డర్లో అటెంప్ట్ చేయడం కాదు. ముందు క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి, ఆ తర్వాతనే అటెంప్ట్ మొదలుపెట్టండి. అదేవిధంగా క్వశ్చన్స్ని మీరు నోన్ అండ్ అన్నోన్ కేటగిరీగా డివైడ్ చేయండి. అంటే పేపర్ ఇవ్వగానే మీరు అందులో మీకు తెలిసిన సబ్జెక్ట్స్ లేదా టాపిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని ముందు మార్క్ చేసుకొని వాటిని ముందుగా అటెంప్ట్ చేయాలి. దట్స్ ఇట్.